హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు చంద్రిక ఫిదా. ఈరోజు ఈవినింగ్ ఏదో ఒక స్పెషల్ చేద్దామని అనుకున్నానండి. సో ఏం చేద్దామంటే క్యాబేజీ పకోడీ అని ఐడియా వచ్చింది. దీనికోసం ఏంటో ప్రాసెస్ తెలుసుకుందాం. ముందుగా మనం సన్నగా క్యాబేజీని కోసుకొని దాంట్లో సాల్ట్ కొంచెం పసుపు కొంచెం వేసి దాన్ని ఒక పావు గంట అరగంట దాకా మనం పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చిన వాటర్ అంతా మనం పకోడీ వేసినప్పుడు అంత క్రిస్పీగా రావన్నమాట. సో ఇందులో ఈ వాటర్ అంతా మనము వచ్చేదాకా ఆ సాల్ట్ పసుపు వేసి శుభ్రంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకన్నా పక్కన పెట్టేసుకుంటే దాంట్లో నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది. ఓకే, ఈ వాటర్ అనేది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మొత్తం ఈ ఏదైతే క్యాబేజీలో నుంచి వచ్చిన వాటర్ అంతా ఉందో దాన్ని అంతా గట్టిగా పిండి ఓన్లీ క్యాబేజీ వరకు సపరేట్ చేసేసి వాటర్ని అంతా పక్కకు పెట్టేద్దాం. ఇంకా దీంట్లో ఏమైనా ఇంగ్రీడియంట్స్ వేయాలి అని చెప్తాను. ఇంతలోకి మా మమ్మీ ఏమో మొన్న క్యాబేజీ తెచ్చాం కదా, నువ్వు ఏమీ చెయ్యట్లేదు అని అందని ఇంకా ఈ రెసిపీ ట్రై చేస్తున్నానండి. మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదంతా నా స్టైల్లో ఎలా చేస్తున్నాను ఏంటి అని, అంటే కొన్ని చోట్ల రిఫరెన్స్ కూడా చూశాను. సో దాని గురించి ఇప్పుడు ఇలా వాటర్ అంతా మనం పిండి పక్కన పెట్టిందంతా క్యాబేజీ ఈ వాటర్ ఉంది కదా పక్కన పెట్టేసుకోండి. మీకు కావాలంటే యూజ్ చేసుకోండి, లేదంటే లేదు. దాంట్లో శనగపిండి ఒక కప్పు దాకా వేసుకోండి. తర్వాత బియ్యపిండి క్రిస్పీనెస్ కోసం బియ్యపిండి వేసుకుంటాం అన్నమాట. బియ్యపిండి వేసుకున్నాక దానిలో మనం ఫస్టే సాల్ట్ వేసేసాము. సో మనం ఇప్పుడు చూసుకొని లైట్గా వేసుకుంటే సరిపోయిద్ది, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. ఆ సాల్ట్ అనేది క్యాబేజీకి ఉంటుంది, స్కిప్ చేసినా పర్లేదు, మనకి కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మొత్తం కలిపిన తర్వాత లైట్గా మనం చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఒక 2 or 3 స్పూన్స్ చిల్లీ పౌడర్. ఎందుకంటే మనం ఇందులో మిర్చి కూడా ఫ్రై చేసుకుని వేసుకుంటాం. సో మీరు ఎంత కారం తింటారో అంత దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్, మేము కొంచెం కారం ఎక్కువ తింటాం. సో దాన్ని బట్టి మేము ఎంత క్వాంటిటీ వేసుకున్నాం. ఇదంతా ఇంకా ఆ క్యాబేజీ నుంచి తీసేసిన తర్వాత వాటర్ అంతా సపరేట్ చేసిన తర్వాత ఆ క్యాబేజీకి ఉన్న వాటర్తోనే మనకి ఆ పిండి అనేది అయిపోతుంది. లేదు అని అంటే ఆ కొంచెం వాటర్ అనేది కొంచెం వేసుకోండి, ఒక 2 స్పూన్స్ అలా వేసుకొని అదంతా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇదిగోండి నేను చిల్లీ చూసారా 4-5 చీల్చి వేయాలి మధ్యలో కట్ చేసి. అండ్ కరివేపాకు ఇంట్లో ఫ్రెష్ లేదులేండి, ఉన్న వాటికి వేసేసాను. ఆ కరివేపాకు కూడా నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకొని అందులో మనం ఇదంతా వేసుకొని తింటే ఈ చల్ల క్లైమేట్కి ఆ వేడి పకోడీ తింటుంటే ఇలా పట్టుకుంటేనే మనకి తెలిసిపోయిద్ది పకోడీ వేసుకోవడానికి పిండి రెడీగా ఉందని. ఇప్పుడు సైడ్న ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్లో మనం పకోడీలన్నీ వేసేసుకోవాలి. మంట అనేది మీడియంలో పెట్టుకొని పకోడీ వేసుకుంటే లోపల దాకా వెళ్ళి పకోడీ బాగా లోపల కూడా ఉడికి టేస్టీగా ఉంటుంది. సో గోల్డెన్ కలర్ రాగానే పకోడీని తీసి మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే వేడి పకోడీ రెడీ. ఇలాంటి ఇంకా వంటలు చూడాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే.